Hi everyone, welcome back to English with Jalil sir. So today in this video we are going to discuss first year English subject direct and indirect speech examples. So we are going to practice that. So before that let's discuss rules of the direct and indirect speech. So ఇక్కడ చూడండి what is direct speech అంటే if the actual words of the speaker are quoted it is called the direct speech అంటే ఏవైతే కోట్ చేసి ఉంటాయో యాక్చువల్‌గా మాట్లాడిన మాటలు స్పీకర్ యొక్క మాట్లాడిన మాటలు ఏవైతే ఉంటాయో ఆ కోటెడ్ వర్డ్స్‌ని ఏమంటాం మనం అంటే డైరెక్ట్ స్పీచ్ అంటాం. ఇఫ్ ద వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్ ఆర్ చేంజ్డ్ వితౌట్ చేంజింగ్ ద మీనింగ్ ఆఫ్ హిస్ ఆర్ హర్ వర్డ్స్ ఇట్ ఈస్ కాల్డ్ ద ఇండైరెక్ట్ స్పీచ్. అంటే దాన్ని మనం మళ్ళీ అంటే స్పీకర్ ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మనం చెబుతూ అంటే దాని యొక్క మీనింగ్ చేంజ్ కాకుండా మనం ఎక్స్‌ప్రెస్ చేసినట్టయితే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటాం. సో ద రిపోర్టర్ కన్వేస్ ద స్పీకర్స్ ఐడియాస్ టు రిసీవర్ అంటే స్పీకర్ ఏం చేస్తాడు అంటే ఆ రిపోర్టర్ యొక్క ఐడియాస్ ని రిసీవర్ ఎవరైతే వింటున్నారో అతనికి కన్వే చేస్తాడు. సో ఈ ప్రాసెస్ లో మనం ఏం చేస్తాము అంటే రూల్ నెంబర్ 1 సూటబుల్ రిపోర్టింగ్ వర్బ్ అంటే మనకి రిపోర్టెడ్ స్పీచ్ లో డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ లోకి చేంజ్ చేస్తున్నప్పుడు సో రిపోర్టింగ్ వర్బ్స్ లైక్ సెడ్, ఆస్క్, రిప్లైడ్, రిక్వెస్టెడ్, ఎక్స్క్లెయిమ్డ్, ఆర్గ్యూడ్, agreed, denied, apologized, etc. So these all used depending on the type of the reported or on the meaning of the sentence. అంటే ఆ సెంటెన్స్ ఆ క్లాజ్ టైప్ ని బట్టి కానీ లేక సెంటెన్స్ ని బట్టి కానీ మనం ఈ వర్బ్స్ ని మనం యూజ్ చేస్తాం. ఏవి అంటే సెడ్ కానీ, ఆస్క్డ్ కానీ, రిప్లైడ్ కానీ, ఎక్స్క్లెయిమ్డ్, ఆర్గ్యూడ్, సో ఎట్సెట్రా. అలా కాకుండా ఇంకో సెకండ్ రూల్ ఏంటి అంటే కామా అండ్ కొటేషన్ మార్క్స్ ఆర్ ఒమిటెడ్ అంటే తీసివేస్తాం. కామా మరియు కొటేషన్ మార్క్స్ ని తీసేసి కనెక్టింగ్ వర్డ్ లైక్ దట్, ఇఫ్ ఆర్ వెదర్, టు ఈజ్ యూజ్డ్ అంటే మనం కనెక్టింగ్ వర్బ్స్ ఏవి దట్ కానీ, ఇఫ్ కానీ, ఆర్ వెదర్ కానీ, టు కానీ యూజ్ చేస్తాం. ఎందులో అంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో. సో రూల్ నెంబర్ 3 ఆల్ ప్రొనౌన్స్ ఆర్ చేంజ్ అకార్డింగ్ టు ద స్పీకర్ అండ్ ద లిసనర్. సో ఇక్కడ మన ప్రొనౌన్స్ ఏవైతే ఉంటాయో అంటే ప్రత్యక్షంగా మాట్లాడినప్పుడు ప్రొనౌన్ అనేది వేరే ఉంటుంది. రైట్ పరోక్షంగా దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు కన్వే చేస్తున్నప్పుడు ఆ ప్రొనౌన్స్ అన్ని చేంజ్ అవుతాయి అకార్డింగ్ టు ద స్పీకర్ కానీ అకార్డింగ్ టు ద లిసనర్ కానీ. రైట్ రూల్ నెంబర్ 3 ఇది. రూల్ నెంబర్ 4 ఏంటి అంటే టెన్స్ ఆఫ్ ద వర్బ్స్ ఇన్ ద రిపోర్టెడ్ పార్ట్ ఆర్ చేంజ్డ్ ఇంటూ దేర్ కరస్పాండింగ్ పాస్ట్ టెన్స్ ఫార్మ్స్. సో టెన్స్ ఏదైతే ఉందో టెన్స్ ఏమవుతుంది టెన్స్ ఆఫ్ ద వర్బ్స్ ఏవైతే ఉంటాయో రిపోర్టెడ్ పార్ట్ లో అంటే ఇన్ కొటేషన్స్ లో ఉన్నవి ఏమవుతాయి డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చినప్పుడు టెన్స్ అనేది కూడా చేంజ్ అవుతుంది. రైట్ సో అది ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే దాని రూల్స్ ని ఇప్పుడు మనం ఈ నెక్స్ట్ స్లైడ్ లో డిస్కస్ చేద్దాం. సో కమింగ్ టు ఫస్ట్ వన్ తీసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటి సింపుల్ ప్రెజెంట్ లో మనకి ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు చూడండి. ద ఇన్స్పెక్టర్ సెడ్ టు ద కానిస్టేబుల్ ఐ ఆమ్ యువర్ బాస్. రైట్ ఇక్కడ ఇన్స్పెక్టర్ సెట్ టు ద కానిస్టేబుల్. సో మనకి ఇక్కడ రిపోర్టెడ్ ఏది ఉందో దాన్ని మనం కన్సిడర్ చేయొద్దు. బట్ మనకి ఇక్కడ ఈ సెంటెడ్ కొటేషన్ మార్క్స్ లో ఏదైతే ఉన్నాయో దాన్ని మనం కన్సిడర్ చేయాలి. ఇందులో ఇది ఏ టెన్స్ లో ఉంది ఐ ఆమ్ యువర్ బాస్. సో ఐ ఆమ్ యువర్ బాస్ అంటే ఏంటిది ఇది సింపుల్ ప్రెజెంట్. సో సింపుల్ ప్రెజెంట్ లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి దీన్ని మనం ఏ టెన్స్ లోకి చేంజ్ చేయాలి అంటే యాజ్ పర్ ద రూల్ సింపుల్ పాస్ట్ లోకి చేంజ్ చేయాలి. రైట్ సింపుల్ పాస్ట్ లోకి చేంజ్ చేయాలి ఫస్ట్ వన్. సో లెట్ సీ ద సెంటెన్స్ వాస్ ఇన్స్పెక్టర్ సెట్ టు ద కానిస్టేబుల్. ఏమి ఇచ్చారు మనకు సెట్ టు ద కానిస్టేబుల్ అన్నాడు. రైట్ సో ఇక్కడ ఫస్ట్ ద ఇన్స్పెక్టర్ ఈజ్ యాజ్ యూజువల్ సబ్జెక్ట్ అనేది యాజ్ యూజువల్ గా ఉంటుంది. ద ఇన్స్పెక్టర్ అనేది సెట్ టు అనేది ఏమవుతుంది టోల్డ్ గా మారుతుంది. ఏ విధంగా మారుతుంది టోల్డ్. సో టోల్డ్ ద కానిస్టేబుల్ అనాలి. టోల్డ్ ద కానిస్టేబుల్. సో అండ్ ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది కామా ఏదైతే ఉందో కామాని మనం ఒమిట్ చేయాలి తీసివేయాలి. దాంతో పాటు రైట్ కొటేషన్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా మనం ఇక్కడ తీసివేయాల్సి ఉంటుంది. సో ద ఇన్స్పెక్టర్ టోల్ ద కానిస్టేబుల్ మళ్ళీ ఇక్కడ కనెక్టింగ్ వర్డ్ ఏమొస్తుంది దట్ వస్తుంది. కనెక్టింగ్ వర్డ్ దట్. రైట్ ఆ తర్వాత సో ప్రొనౌన్స్ ఆర్ చేంజ్ అకార్డింగ్ టు ద స్పీకర్ ఆర్ లిసనర్. సో ఇక్కడ ఇన్స్పెక్టర్ చెప్పాడు ఏమని ఐ ఆమ్ యువర్ బాస్ అంటే ఇక్కడ ఐ ఆమ్ అంటే ఎవరు కనెక్ట్ అవుతుంది ఇది ఇన్స్పెక్టర్ చేంజ్ కనెక్ట్ అవుతుంది. సో అలాంటప్పుడు ఐ అనేది ఏమవుతుంది హీగా మారుతుంది. ఏమవుతుంది హీగా. సో ఇక్కడ యామ్ ఉంది. యామ్ అంటే ఇది సింపుల్ ప్రెజెంట్. సో సింపుల్ ప్రెజెంట్ లో ఉన్నది ఎందులోకి చేంజ్ అవ్వాలి అంటే ఇక్కడ యాజ్ పర్ రూల్ సింపుల్ పాస్ట్ లోకి చేంజ్ అవ్వాలి. సో సింపుల్ పాస్ట్ లో యామ్ అవుతుంది అంటే హీకి వాజ్ అనే వర్బ్ వస్తుంది. సో హీ వాస్. మళ్ళీ యువర్ బాస్ ఐ ఆమ్ యువర్ బాస్. యువర్ అంటే ఎవరు ఇక్కడ పోలీస్. సో పోలీస్ కి ఏమొస్తుంది మళ్ళీ ప్రొనౌన్ హీజ్ వస్తుంది. సో హీ వాజ్ హిస్ బాస్. ఈ విధంగా సింపుల్ ప్రెజెంట్ లో ఉన్న టెన్స్ ఏదైతే ఉందో ఇది సింపుల్ పాస్ట్ లోకి చేంజ్ అవుతుంది. రైట్ లెట్ us see the second sentence also. I am reading a book. He explained. ఇక్కడ ఏమి ఇచ్చాడు ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్. సో ఇది ఎందులో ఉంది ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉంది. రైట్ దీన్ని ఎందులో చేంజ్ చేయాలి అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉన్న వర్బ్ ఏదైతే ఉందో అది ఎందులో చేంజ్ అవుతుంది టెన్స్ అంటే
పాస్ట్ కంటిన్యూస్ లోకి చేంజ్ అవుతుంది. రైట్. ఫస్ట్ మనం ఏం చేయాలి? హీ ఎక్స్‌ప్లెయిన్డ్. రైట్. హీ ఎక్స్‌ప్లెయిన్డ్ కనెక్టింగ్ వర్డ్ వస్తుంది. ఏమొస్తుంది? దట్. హీ ఎక్స్‌ప్లెయిన్డ్ దట్ హీ ప్రెజెంట్ యామ్ ఉంది. యామ్ అంటే ఇక్కడ కంటిన్యూస్ లో ఉన్నది ఏమవుతుంది? ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ లోకి వెళ్ళాలి. హీ వాజ్ రీడింగ్. హీ వాజ్ రీడింగ్ ఏ బుక్. ఈ విధంగా చేంజ్ అవుతుంది. హీ ఎక్స్‌ప్లెయిన్డ్ దట్ హీ వాజ్ రీడింగ్ ఏ బుక్. రైట్. సో ప్రెజెంట్ కంటిన్యూస్ లో ఉన్న సెంటెన్స్ ఏదైతే ఉందో అది పాస్ట్ కంటిన్యూస్ లోకి చేంజ్ అయింది. రైట్. కమింగ్ టు సెంటెన్స్ 3 సింపుల్ పాస్ట్ లో ఉంది చూడండి. క్రాంతి సెడ్ టు ద ఇన్స్పెక్టర్ ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ వైల్ టేకింగ్ ఎ టర్న్. రైట్. ఇది సెంటెన్స్ ఐ మెట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ఉంది. అంటే ఇది సింపుల్ పాస్ట్. ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ వైల్ టేకింగ్ ఏ టర్న్. సింపుల్ పాస్ట్ లో ఉన్న దేనిలో చేంజ్ అవుతుంది అంటే పాస్ట్ పర్ఫెక్ట్ లో చేంజ్ అవుతుంది. సో ఫస్ట్ ఏదైతే ఉందో రిపోర్టింగ్ వర్బ్ క్రాంతి. సో ఇక్కడ ఏముంది? సెట్ ఉంది. సెట్ అని వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది? టోల్డ్ అవుతుంది. క్రాంతి టోల్డ్ ద ఇన్స్పెక్టర్ అనాలి. క్రాంతి టోల్డ్ ద ఇన్స్పెక్టర్. సో ఇక్కడ మనకి కామాని రైట్ వీ హ్యావ్ టు ఒమిట్ ద కామాస్ అండ్ కొటేషన్ మార్క్స్. ఇక్కడ మళ్ళీ కనెక్టింగ్ వర్డ్ ఏమొస్తుంది? దట్. రైట్. సెంటెన్స్ అనే స్టేట్మెంట్ కాబట్టి దట్ వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ ఏదైతే ప్రొనౌన్ ఉందో ప్రొనౌన్ ఏం చేయాలి? అకార్డింగ్ టు ద స్పీకర్ ఆర్ లిసనర్ వీ హ్యావ్ టు చేంజ్. క్రాంతి సెడ్ టు ద ఇన్స్పెక్టర్ ఐ మెట్. ఐ అంటే ఎవరు ఇక్కడ? క్రాంతి. సో దానికి ఏమొస్తుంది? హీ వస్తుంది. సో మనకి ఏమన్నాడు ఇక్కడ? పాస్ట్ పర్ఫెక్ట్ లో చేంజ్ చేయమన్నాడు. సో పాస్ట్ పర్ఫెక్ట్ లో ఏమొస్తుంది? హ్యాడ్ వస్తుంది. హీ హ్యాడ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ వైల్ టేకింగ్ ఏ టర్న్. సో ఇది ఇందులో ఎలాంటి ప్రొనౌన్స్ అనేవి లేవు కాబట్టి సో ఇక్కడి వరకే అది ప్రొనౌన్స్ కానీ వర్బ్స్ కానీ చేంజ్ అవుతాయి. సో ఈ విధంగా సింపుల్ పాస్ట్ లో ఉన్నది మనం పాస్ట్ పర్ఫెక్ట్ లోకి చేంజ్ చేయాలి. అండ్ కమింగ్ టు ఫోర్త్ సెంటెన్స్ ద ఎమ్మెల్యే సెడ్ టు ద విలేజెస్ యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ మీ. ఏమన్నాడు ఇక్కడ? ఎమ్మెల్యే సెడ్ టు ద విలేజెస్ ఏమని చెప్పాడట? యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ మీ. సో ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఉంది. ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఉన్నది దేనిలో చేంజ్ అవుతుంది అంటే పాస్ట్ పర్ఫెక్ట్ లో చేంజ్ అవుతుంది. సో ద ఎమ్మెల్యే సెట్ టు వచ్చాడు. సెట్ టు అంటే ఏమవుతుంది? టోల్డ్ అవుతుంది. టోల్డ్ ద విలేజెస్. ఎమ్మెల్యే టోల్డ్ ద విలేజెస్. రైట్. కనెక్టింగ్ వర్డ్ ఏమొస్తుంది? దట్. దట్. ఇక్కడ యూ అంటే ఎవరు ఇక్కడ? విలేజెస్ అవుతారు. సో విలేజెస్ కి అప్పుడు ఏమవుతుంది? ప్లూరల్ ప్రొనౌన్ దే అవుతుంది. సో ఇక్కడ హ్యావ్ ఇచ్చాడు. మనకేం రావాలి? ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి. సో దే హ్యాడ్ ఎవ్రీ రైట్. దే హ్యాడ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ మీ అంటే ఎవరు ఇక్కడ? ఎమ్మెల్యే. సో ఎమ్మెల్యే అనేది మీ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? హిమ్ అవుతుంది. ఈ ప్రొనౌన్ ఏ విధంగా చేంజ్ అవుతుంది? హిమ్ గా మారుతుంది. రైట్. ఈ విధంగా ద ఎమ్మెల్యే టోల్డ్ ద విలేజెస్ దట్ దే హ్యాడ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ హిమ్. అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఉన్న సెంటెన్స్ ఏదైతే ఉందో అది పాస్ట్ పర్ఫెక్ట్ లోకి చేంజ్ అవుతుంది. సో కమింగ్ టు నెక్స్ట్ సెంటెన్స్ హ్యాడ్ జస్ట్ టర్న్ అవుట్ ద లైట్ హీ ఎక్స్‌ప్లెయిన్డ్. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంది. సెంటెన్స్ ఎందులో ఉంది? పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంది. సో మళ్ళీ దేనిలో చేంజ్ అవుతుంది అది? పాస్ట్ పర్ఫెక్ట్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ లోకే చేంజ్ అవుతుంది. అంటే దేర్ ఆర్ నో చేంజెస్. గుర్తుపెట్టుకోండి. పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉన్నది పాస్ట్ పర్ఫెక్ట్ లోనే ఉంటుంది. ఏమనాలి ఇక్కడ? అంటే హీ ఎక్స్‌ప్లెయిన్డ్ దట్ హీ ఎక్స్‌ప్లెయిన్డ్ దట్ అనే కంజంక్షన్ వస్తుంది. దెన్ ఐ హ్యాడ్ అంటున్నాడు. ఐ అంటే ఏమవుతుంది? హీ హ్యాడ్ జస్ట్ టర్న్డ్ అవుట్ ద లైట్స్. అదే యాజ్ యూజువల్ గా సెంటెన్స్ వస్తుంది. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉన్నది మనకు పాస్ట్ పర్ఫెక్ట్ లోకి చేంజ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. కమింగ్ టు నెక్స్ట్ సెంటెన్స్ ఐ హావ్ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ యూ ఫర్ 1 hour వసుంధర సెడ్ టు వందన. సో ఈ సెంటెన్స్ ఎందులో ఉంది? ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఉంది. ఎందులో ఉంది? ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఉంది. ఇది ఎందులోకి మారుతుంది అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లోకి మారుతుంది. గుర్తుపెట్టుకోండి. సో వసుంధర సెట్ టు ఇచ్చాడు. ఇక్కడ ఏమిచ్చాడు? సెట్ టు వచ్చినప్పుడు ఏమవుతుంది? టోల్డ్ అవుతుంది. వసుంధర టోల్డ్ వందన. వసుంధర టోల్డ్ వందన. దెన్ ఇక్కడ ఏమవుతుంది? వీ హావ్ టు రిమూవ్ కొటేషన్ మార్క్స్. నెక్స్ట్ థింగ్. సో ఐ ఇచ్చాడు. ఐ అనేది ఏమవుతుంది ఇక్కడ? యాజ్ పర్ ద అకార్డింగ్ టు ద స్పీకర్ ఆర్ లిసనర్ వీ హావ్ టు చేంజ్ ద ప్రొనౌన్. వసుంధర ఇక్కడ ఐ అంటే ఎవరు ఇక్కడ? వసుంధర. సో వసుంధర ఐ అంటే అక్కడ ఏమవుతుంది? ప్రొనౌన్ ఏమొస్తుంది అంటే షీ వస్తుంది. సో దాని ముందు దట్ అనే కనెక్టింగ్ వర్డ్ మనం యాడ్ చేసి వసుంధర టోల్డ్ వందన దట్ షీ
హ్యావ్ బీన్ ఇచ్చాడు. హ్యావ్ బీన్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఏమవుతుంది ఇక్కడ? పాస్ట్ పర్ఫెక్ట్ లోకి వెళ్తుంది. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ బీన్ అవుతుంది. అండ్ కంటిన్యూస్ అంటే వి ఫోర్ ఏంటి? వెయిటింగ్. రైట్. షీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ హియర్ అన్నాడు. హియర్ అంటే ప్లేస్ ఆఫ్ చేంజ్ అవుతుంది. హియర్ అనేది ఏమవుతుంది? దేర్ గా మారుతుంది. షీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ దేర్ ఫర్ యూ. యూ అనేది ఏమవుతుంది? హర్. హర్ అంటే ఎవరు ఇక్కడ? వందన. ఫర్ హర్ ఫర్ 1 అవర్. రైట్. ఈ విధంగా సెంటెన్స్ ని చేంజ్ చేయాలి. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఉన్నది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లోకి చేంజ్ అవుతుంది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ సెంటెన్స్ పాస్ట్ కంటిన్యూస్. రైట్. వి సెడ్ టు దెమ్ వి వర్ వాచింగ్ ద మూవీ అట్ ద టైమ్. సో ఈ సెంటెన్స్ వి వర్ వాచింగ్ ద మూవీ అంటే ఇది ఎందులో ఉంది? పాస్ట్ కంటిన్యూస్ లో ఉంది. సో దీన్ని ఎందులో చేంజ్ చేయాలి అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లోకి చేంజ్ చేయాలి. సో వి సెడ్ టు ఉంది. సెడ్ టు అంటే ఏమవుతుంది? టోల్డ్. వి టోల్డ్ దెమ్ we told them that we told them that ఏమవుతుంది ఇక్కడ? మళ్ళీ పాస్ట్ కంటిన్యూస్ నుంచి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి we had been we had been watching the movie. We had been watching the movie at that time. సో ఆ విధంగా మనం టెన్స్ ని పాస్ట్ కంటిన్యూస్ నుంచి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లోకి మార్చాలి. రైట్. కమింగ్ టు ఫ్యూచర్ కంటిన్యూస్. మదర్ సెడ్ టు హర్ సన్ వెన్ విల్ యూ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇక్కడ మదర్ మదర్ చెప్తుంది ఎవరితో? అతడి కొడుకుతో. సెడ్ టు హర్ సన్ వెన్ విల్ యూ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇది క్వశ్చనింగ్ లో ఉంది. రైట్. సో ఏ విధంగా చేంజ్ అవుతుందో చూద్దాం. టోల్డ్ హర్ సన్ మదర్ టోల్డ్ హర్ సన్. ఇక్కడ మనకి WH తో క్వశ్చన్ వచ్చింది అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ వచ్చింది కాబట్టి సో అది అదే విధంగా దీన్ని మనం కంజంక్షన్ లాగా వాడాలి. మదర్ టోల్డ్ హర్ సన్ వెన్. సో ఇక్కడ విల్ అనే ఆక్సిలరీ వచ్చింది, మళ్ళీ యూ వచ్చింది. సో ఫస్ట్ ఏం తీసుకోవాలి అంటే మనం సబ్జెక్ట్ ని తీసుకోవాలి. వెన్ యూ. యూ అంటే ఎవరు? హీ. హీ అవుతుంది. వెన్ హీ. విల్ అనేది ఏమవుతుంది? వుడ్ అవుతుంది. వెన్ హీ వుడ్ హ్యావ్. వెన్ హీ వుడ్ హ్యావ్ యువర్. యువర్ అంటే ఇక్కడ అబ్బాయి. హిజ్ బ్రేక్ఫాస్ట్. వెన్ హీ వుడ్ హ్యావ్ హిజ్ బ్రేక్ఫాస్ట్. ఈ విధంగా అంటే క్వశ్చన్ ఆర్డర్ లో ఉన్నది ఏదైతే ఉందో అది ఏమవుతుంది? స్టేట్మెంట్ ఆర్డర్ లోకి వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. సో WH ఏదైతే ఉందో ఆ WH వర్డ్ ని మనం అదే విధంగా యూజ్ చేస్తాము. రైట్. ఇక్కడ ఆక్సిలరీ అండ్ సబ్జెక్ట్ ఉంది. బట్ ఇది ఇంటర్చేంజ్ అవుతాయి. ఏమవుతాయి? ఇక్కడ ఇంటర్చేంజ్ అవుతాయి. అంటే సబ్జెక్ట్ ఫస్ట్ వస్తుంది, ఆక్సిలరీ నెక్స్ట్ వస్తుంది. రైట్. కమింగ్ టు నెక్స్ట్ సెంటెన్స్ ఫ్యూచర్ కంటిన్యూస్. ఫ్యూచర్ కంటిన్యూస్ లో ఉన్న సెంటెన్స్ ఏమవుతుందట? కండిషనల్ కంటిన్యూస్ గా మారుతుంది. ఏ విధంగానో చూద్దాం. షీ సెడ్ ఐ విల్ బి స్టడీయింగ్ ఎట్ 8 PM. ఏమన్నాడు ఇక్కడ? షీ సెడ్ ఐ విల్ బి స్టడీయింగ్ ఎట్ 8 PM అన్నాడు. రైట్. సో ఇక్కడ ఏమవుతున్నది? షీ సెడ్ దట్ షీ సెడ్ దట్ షీ వుడ్ బి షీ వుడ్ బి స్టడీయింగ్ ఎట్ 8 PM. రైట్. ఈ విధంగా విల్ బి ఏదైతే ఉందో అది ఏమవుతుంది? వుడ్ బి గా మారుతుంది. దట్ అనే కంజంక్షన్ ని మనం యాజ్ యూజువల్ గా యూజ్ చేస్తాం. రైట్. ఈ విధంగా టెన్సెస్ ఏవైతే ఉన్నాయో రైట్ ఒక టెన్స్ లో ఉన్నది ఇంకో టెన్స్ లోకి ఈ విధంగా మనం డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ లోకి మారుస్తాము రిపోర్టెడ్ స్పీచ్ లో. రైట్.